హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం చేసే ప్రతి పనికి దేవుడు కోపడాలి. మన ప్రతి ఆలోచనకి ఏంటి ఆలోచన అని తరుతూనే ఉండాలి. మనల్ని పట్టుకోవాలి. చీటికి మాటికి దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న బతుకులన్నింటినీ ఆయన నోట్ చేశాడంటే ప్రేమకి, సహనానికి, ఓర్పుకి ఇంకా చోటు ఉండదు. పోనీలే అని కృప చూపిస్తున్నాడండి దేవుడు. దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నాడు మానవుడు. విశ్వాసులు విసిగిస్తున్నారండి, సేవకులు విసిగిస్తున్నారండి. వాక్యానుసారంగా చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారమ్మా మీరు? పిల్లల్ని ఏమంటారు? ఎన్నిసార్లు చెప్పినా చెప్పింది చెయ్యడు అట్టంటే వాళ్ళు ఏమంటారు? ఎందుకురా ప్రాణం తీస్తావు అనరా? నేనైతే అంట, ఎందుకు ప్రాణం తీస్తావు? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పింది వినిపించుకోవే, చెప్పింది చేయవే. నువ్వు ఎన్ని చెప్పు, నా ఇష్టం వచ్చిందే చేస్తానంటాడు. చూడండి మానవుడు అదే చేస్తున్నాడు. ఒక్కసారి మనిషికి ఒక మాట అంట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. ఈరోజు గొడ్డుకు అంటే వస్తుంది, ట్రర్ అంటే వస్తుంది. అది ఒక్క మాట చాలు దానికి. మనిషికి ఒక్క మాటగా దెబ్బలు కొట్టినా సరే, కర్ర ఇరిగిన తర్వాత కూడా బుద్ధి వచ్చింది అంటారు. అలా చెప్పంటాడు. ఏమంటే మొండికి తిరిగే రకం. దేవుడు మనల్ని ఇంకా కనికరిస్తున్నాడు. మనం మంచోళ్ళమని కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకే రాలేదంటే, నీకే కీడు జరగలేదంటే, నీ ఎదురుగుండా నీ ఎంతోమంది చనిపోతున్నా నువ్వు చావలేదంటే, నువ్వు వాళ్ళకంటే మంచోడు అనుకుంటే చాలా విచారం. దేవుని కృప నీ పట్ల ఎక్కువ ఉందన్నమాట. ఏంటండి అక్కడెక్కడో షిలోములో చదువుతారా? కపెర్నహూములో గోపురము పడి చచ్చిన 18 మంది వాళ్ళెవరో చచ్చారంట. గోపురం పడి 18 మంది. ఏం పాపం చూశారో, పరమ దుర్మార్గులు బలి చచ్చారు అంటున్నారంట అందరూ. ఏంటండి వాళ్ళు మాత్రమే యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే పాపులు అనుకుంటున్నారంట. ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు చూడండి. మారు మనసు పొందని ఎడల, మారు మనసు పొందకపోతే దేవుడు ఇంకా మారు మనసు పొందటానికి నీకు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను కానీ యెజబెల్ గురించి చెప్పాడు. అది మారు మనసు పొందడం లేదు. దాన్ని మంచం ఎక్కిస్తాను, అయినా కూడా రాగాల పాలైనా కూడా మారు మనసు పొంద. దాన్ని పిల్లల్ని చంపుతాను. పిల్లలు చేస్తే రండి, పిల్లలకే దిగులేదు, భయపడకండి. పిల్లలు చచ్చిపోతే నేరుగా అడిగి వెళ్ళిపోతారు. కానీ పిల్లలు చచ్చారంటే దానికి కారణం ఏంటంట, ఆ తల్లిదండ్రులకు బుద్ధి రావాలని, ఆ తల్లిదండ్రులకి బాధ కలగాలి. అయ్యో నా బిడ్డ మరణం నా కళ్ళారా చూశానే, అప్పుడైనా మారు మనసు పొందుతారని. అబ్బే మొండికి తిరిగారనే మాట ఉందండి. వాళ్ళ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం, అయినా దేవుడు తట్టుకోలేక అప్పుడప్పుడు ఆయా సమయాలలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగటం జరుగుతుంది. అయినప్పటికీ దేవుడు వెంటనే జాలిపడేవాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలతో నిన్ను కట్టెదను, నీలములతో నీ పునాది వేసెదను, మాణిక్యాలతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను, ప్రశస్త రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచదను. నీ పిల్లలందరి యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నీ పిల్లలు నా వైపు తిరిగేటట్టు చేసుకుంటా. నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తాం లేదు, నేను నేర్పించుకుంటా. నీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తా. వారికి వినగలిగిన చెవును, గ్రహించగలిగిన హృదయాలను ఇస్తా. పిల్లలు ఈ రోజున ఎలా ఉన్నారో తెలుసండి? దేవుని సంఘంలో దేవుని వాక్యము కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, వాళ్ళని సండే స్కూల్లో కూర్చోబెడితే కంటే మెయిన్ మీటింగ్లో కూర్చోబెడితే మీకంటే బాగా ఎక్కువ వాక్యాలు చెప్తారు వాళ్ళు. మీరు విని మర్చిపోతారేమో, వదిలిపెడతారేమో, వారు విన్నది వారి హృదయంలో నాటుకుంటుంది. పెద్దోళ్ళు ఏదన్నా పాట పాడాలంటే పుస్తకం పట్టుకొని పాడాలి. పిల్లలు చూడండి 5 నిమిషాల్లో కంటతో పెట్టేసి పాడేస్తారు వాళ్ళు.
పిల్లలకు నేను ఉపదేశం చేస్తాను. అందుకే పిల్లల మినిస్ట్రీ గురించి భారం వచ్చింది నాకు. ఎప్పటి నుంచో ఉంది భారం. ఎక్కడ మీ పిల్లలు కార్టూన్స్ దగ్గర కూర్చోబెడుతున్నారా? చదువుకో 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 చదువుకో. ఏం చదువుతారు? ఏబిసిడీలే కదా చదివేది. ఏం చదివేది? ఒక అరగంట చదువుకోమని, గంట చదువుకోమని, తర్వాత సమయం దేవుడి వాక్యం చదవండి, దేవుని సన్నిధిలో గడపమనండి. 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు దేవుడు బిడ్డలకి. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం రాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం. నీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తా, నీ పిల్లలకు విశ్రాంతినిస్తా. ఇంకా అక్కడి నుంచి దేవుడు వాగ్దానాలతో, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆదరిస్తాను. ఎంత మంచోడండి నా యేసయ్య, ఎంత మంచోడండి. ఎంత బాధ పెట్టినా మనల్ని ఇంకా ప్రేమిస్తాడే, ఎంత విసిగించినా మనల్ని ఇంకా దీవిస్తాడే, ఎన్నిసార్లు ఆయన మాట వినకపోయినా మనల్ని ఇంకా కనికరిస్తాడే. ఆ గొప్ప వాటి కోసం మనం ఎదురు చూద్దాం. ప్రార్థన. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళకముందే నా పాత లెక్కలన్నీ సరి చేసుకొని అయ్యా, మెనేమెనెటకేలు ఫారసీరని నువ్వు అనకముందే తాసులు తోచగా నువ్వు తక్కువగా గడపడ్డావని, లెక్కలు చూచి ముగించకముందే నీ పాదాలు పట్టుకొని నిమిషమాత్రం నీ మీద కోపగించాను, కానీ నిత్యమైన వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తానన్న వాగ్దానం పొందుకోవడానికి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందటానికి, చెదిరిపోయిన మా బిడ్డలు, రక్షణ లేని మా యవ్వన బిడ్డలు రక్షించబడడానికి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా అపవాదికి చోటిచ్చి పడగొట్టబడిన బ్రతుకులు కట్టబడడానికి సహాయం చేయయ్యా. నిశ్చంతగా ఉన్న క్రైస్తవ సంఘాలను చూడయ్యా, ఆత్మల భారం లేని వారిని చూడయ్యా. పండగలంటూ ఆర్భాటాలు, అట్టహాసాలు, నాట్యాలు, నృత్యాలు చేస్తూ అల్లరి చిల్లరగా పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని చూడయ్యా. ఆ వంకనైనా కొందరిని రక్షించాలని, ఆ సందర్భంలోనైనా పరిశుద్ధాత్మని కార్యాలు చూడాలని ఈ సన్నిధిలో మొర్ర పెట్టుకోవడానికి మాకు సహాయం చేయి తండ్రి. ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మర్చిపోవద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. నీవిచ్చిన వాగ్దానాలన్నీ పోగు చేసుకొని నీ ముందు పరిచి వీటి నెరవేర్పు కొరకు ఆయన అంగలార్చడానికి మాకు సహాయం చేయను ఆయన. కొత్త సంవత్సరంలోని కృత జీవితముతో, అభివృద్ధికరమైన జీవితాలతో ప్రవేశించినట్లు ఈ ప్రణాళికలన్నీ నెరవేరునట్లు, ఒక్కొక్కరి పట్ల నీకున్న తలంపులు నెరవేరునట్లు మా ముందున్న కొద్ది రోజులు జాగ్రత్తగా వాడుకోవడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరే
పరిశుద్ధాత్మ నీకే వందనాలు.